ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళలో చెల్లికి కళ్ళు కనపడవు. దారి లేక ఫాస్టర్ హౌస్కు వెళ్లారు. వాళ్లకు తెలియని ఒక సీక్రెట్. పగలంతా నార్మల్గానే ఉన్న ఆ ఇంటిలో రాత్రైతే ఏం జరుగుతుందో మీరు ఎవ్వరూ ఊహించలేరు. అతి ప్రేమ, దానికి తోడు అక్కడున్న విచిత్రమైన మరొక పిల్లవాడు. స్టోరీ ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి తన దగ్గరున్న కెమెరాతో అక్కడ ఉరివేస్తున్న అమ్మాయిల్ని, అలాగే కింద పడి ఉన్న శవాల్ని, ఎదురుగా ఉన్న విచిత్రమైన అమ్మాయిని వీడియో తీస్తూ ఉంటుంది. అసలు వీళ్ళంతా ఎవరు, ఏం జరుగుతుంది అనే ఒక కొత్త రకమైన హర్రర్ స్టోరీని మీ ముందుకు తెచ్చేశాను. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. మూవీ ఓపెన్ చేస్తే మనకు ఒక చైనీస్ అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయి పేరు పైపర్. తనకు కళ్ళు కనిపించవు, అందువల్ల ఆ పాపతో ఎవరూ స్నేహం చేసేదానికి ముందుకు రారు. పైపర్కి ఒక అన్న ఉంటాడు, అతని పేరు యాండీ. యాండీకి పైపర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన చెల్లికి తోడుగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆ రోజు సాయంత్రం స్కూలు ముగించుకొని ఇంటికి వెళ్తారు. యాండీ బయట తన కారు అద్దాన్ని బిగించుకుంటున్నప్పుడు ఇంటిలోకి వెళ్లిన పైపర్ భయంగా బయటకు వచ్చి యాండీని ఇంట్లోకి పిలుచుకొని వెళ్తుంది. వాళ్ళ నాన్న షవర్లో స్నానం చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎంత పిలిచినా కూడా పలకడు. వెంటనే పైపర్ కిచెన్లోకి వెళ్లి ఒక కత్తి తీసుకుని వచ్చి యాండీకి ఇచ్చేగిందికి యాండీ కత్తితో ఆ షవర్ డోర్ లాక్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న బట్టలేం లేకుండా వంటి మీద వాంతులు చేసుకుని చనిపోయి ఉంటాడు. అది చూసిన యాండీ షాక్ లో ఉండిపోతాడు. పైపర్ వాళ్ళ నాన్నను కాపాడేదానికోసం నోట్లో నోరు పెట్టి గాలి కూడా ఊదుతుంది, కానీ ఏం లాభం ఉండదు. వాళ్ళ నాన్నకి క్యాన్సర్ ఉండటం వల్ల ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత అక్కడికి అంబులెన్స్, పోలీసులు అందరూ వస్తారు. ఇక వీళ్ళిద్దరూ చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళని వేరువేరు ఫాస్టర్ హోమ్స్ కి పంపించడానికి చూస్తారు. ఫాస్టర్ హోమ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని పెంచే ఇల్లు లాంటివి. యాండీ తన చెల్లిని తనే చూసుకుంటానంటాడు, కానీ యాండీ వయసు 17 సంవత్సరాలు. మరి 3 నెలల్లో తనకి 18 సంవత్సరాలు నిండుతాయి. తర్వాత తను తన చెల్లెల్ని చూసుకోవచ్చు, కానీ అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఫాస్టర్ హోమ్స్ లోనే ఉండాలి. ఇక వాళ్ళిద్దరూ ఒకరిని విరిచి ఒకరు వెళ్ళము అనేసరికి వాళ్ళిద్దరిని లోరా ఇంటికి పంపించాలని డిసైడ్ అవుతారు. యాండీ, పైపర్ ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళకు కావాల్సిన వస్తువులు తీసుకుని వాళ్ళ కారులో లారా ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు అడవిలో ఒంటరిగా ఉంటుంది. యాండీ, పైపర్ ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ లోరా ఉంటుంది. తను చాలా ఎగ్జైట్మెంట్ గా వాళ్ళిద్దరిని పలకరిస్తుంది. వాళ్ళ ముగ్గురు కలిసి ఒక ఫోటో తీసుకుంటారు. కానీ లోరా అందులో యాండీని పాడనివ్వకుండా ఫోటో తీస్తుంది. లోరా ఇంటిలో తను పెంచుకుంటున్న కుక్కని, అది చనిపోతే తను మర్చిపోలేకుండా దాని చర్మం మొత్తం తీసి ఒక బొమ్మలాగా చేసి పెట్టుకుని ఉంటుంది. లోరా ఇంటిలో ఒక పిల్లవాడు ఉంటాడు. అతను తన మేనల్లుడు ఆలివర్ అని చెప్తుంది. పైపర్ తన జుట్టు ఏ రంగులో ఉంటుంది అని అడిగినప్పుడు లోరా ఎరుపు రంగు రింగుల జుట్టు అని అబద్ధం చెప్తుంది. లోరా అలా అబద్ధం ఎందుకు చెప్పింది అనే విషయం యాండీకి అస్సలు అర్థం కాదు. ఆ తర్వాత లోరా వాళ్ళని వేరువేరు గదుల్లో ఉండమంటుంది. యాండీ తన ఫ్రెండ్తో ఆలివర్ విచిత్రంగా ఉన్నాడు అని చాట్ చేస్తూ ఉన్నప్పుడు లోరా అక్కడికి వచ్చి యాండీని పలకరిస్తుంది. యాండీ వాళ్ళ చెల్లితో పక్కకు వెళ్లి మాట్లాడుతున్నప్పుడు లోరా అతని ఫోన్ చెక్ చేసి నిజంగానే అతను అంత విచిత్రంగా ఉన్నాడా అని మాట్లాడుతుంది. యాండీ ఫస్ట్ లోరా మీద కోప్పడతాడు, ఎందుకంటే పక్కన వాళ్ళ ఫోన్ ని అలా అడగకుండా చూడడం తప్పు కాబట్టి. తరువాత అలా మాట్లాడిన దానికి సారీ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరిపాటికి వారు తినేసి పనుకుంటారు. ఆ రోజు రాత్రి లోరా తన ఫోన్లో వెదర్ రిపోర్ట్ చెక్ చేసి ఆలివర్ కి ఒక సీడీ ప్లే చేసి చూపిస్తుంది. అందులో మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి రికార్డ్ చేసిన వీడియోనే ఇప్పుడు లోరా ఆలివర్ కు చూపిస్తోంది. కానీ అలా ఎందుకు చేస్తోందో ఏమీ అర్థం కాదు. ఆ వీడియో సౌండ్ కి యాండీకి మెలకువ వస్తుంది. తను లేచి పక్కన ఉన్న కిటికీలోకి వెళ్లి చూస్తే అక్కడ లోరా ఆలివర్ ని తీసుకొని పక్కనే ఉన్న గరాజులోకి వెళ్తుంది. యాండీ తనను చూస్తున్నాడు అనే విషయం గమనించి లోరా వెంటనే ఆ గ్యారేజ్ లైట్ ఆపేసి ఆలివర్ ని తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి లోరా పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ కి పెయింట్ వేస్తూ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మూతి మీద ఎంగిల్తో బట్టర్లో పాస్ పోసుకొని యాండీ నిద్రలేస్తాడు. తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ కి వేసి అందరూ స్నానం చేసి ఆలివర్ ని అక్కడే గదిలో పెట్టి యాండీ వాళ్ళ నాన్న ఫ్యూనరల్ కి వెళ్తారు. అక్కడ యాండీ వాళ్ళ నాన్నని చూడలేకపోతాడు. పైపర్ యాండీతో నాన్న ఎలా ఉన్నాడు అంటే బాగానే ఉన్నాడు అని చెప్తాడు. ఇవన్నీ లోరా గమనిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత తను శవం దగ్గరకు వెళ్లి ఎవరికీ తెలియకుండా అతని జుట్టును కట్ చేసి పేపర్లో పెట్టి బ్యాగ్లో దాచుకుంటుంది. బయటకు వచ్చి యాండీతో నువ్వు మీ నాన్నని చూడకుండా వెళ్లకూడదు అని చెప్తుంది. దాంతో పైపర్ నువ్వు నాన్నని చూశావని చెప్పావు కదా అని చెప్తే యాండీ నేను చూడలేకపోయాను అంటాడు. మరోవైపు ఇంటిలో ఉండే ఆలివర్ అక్కడ ఉన్న అద్దాన్ని చేత్తో విరగ్గొట్టేసి బయటకు వచ్చేస్తాడు. అతని చెయ్యి మొత్తం రక్తం కారుతూ ఉంటుంది. కానీ తను ఏమాత్రం పట్టించుకోకుండా గరాజ్ దగ్గరకు వెళ్లి ఆ డోర్ను కొడుతూ ఉంటాడు.
ఆ డోర్ లాక్ వేసి ఉంటుంది. అది ఓపెన్ కాకపోయేసరికి పక్కన ఉన్న కోళ్ళ దగ్గరకు వెళ్లి వాటిని తినేసేలా చూస్తూ ఉంటాడు. మరోవైపు యాండీ లోరాతో కలిసి వాళ్ళ నాన్నని చూసేదానికి మళ్లీ లోపలికి వెళ్తాడు. లోరా యాండీతో వాళ్ళ నాన్నకి ముద్దు పెట్టమని ప్రెజర్ పెడుతుంది. అది ఏమాత్రం యాండీకి ఇష్టం లేదు. లోరా అది ఆచారమని యాండీని ప్రెజర్ పెట్టేగిందికి యాండీ వాళ్ళ నాన్న నుదురుపై ముద్దు పెడతాడు. తను పెదాల మీద పెట్టమని ప్రెజర్ చేసేగిందికి తను గట్టిగా పెట్టను అని అరిచేలోపు లోరా ఏం పర్లేదు నేను చూసుకుంటాను యాండీ అని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కార్లో ఇంటికి వచ్చేస్తారు. లోరా ఆలివర్ రూమ్లోకి వెళ్లి అక్కడ విండో పగిలిపోయిన విషయాన్ని గమనిస్తుంది. కానీ పెద్దగా పట్టించుకోకుండా పైపర్ యాండీలతో కలిసి ఆ రోజు రాత్రి ఫుల్లుగా మందు తాగేస్తుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ బయట నిలబడుకున్న ఆలివర్ చూస్తూనే ఉంటాడు. పైపర్ మత్తు ఎక్కువై నిద్రపోయిన తర్వాత లోరా యాండీతో మాట్లాడుతూ తన కూతురు వాన పడిన రోజు బయటకు వెళ్లి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిందని చెప్పి యాండీ గతం గురించి అడుగుతుంది. యాండీ వాళ్ళమ్మ చనిపోయిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. పైపర్ పుట్టిన కొన్ని సంవత్సరాలకే ఆమె కూడా చనిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్నకి పైపర్ అంటే చాలా ఇష్టం, యాండీ అంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ నాన్న పైపర్కు తెలియకుండా యాండీని ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడు. అందుకనే యాండీకి వాళ్ళ నాన్న అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అలాగే యాండీకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు స్కూల్లో అల్లరిగా ఉండి వాళ్ళ చెల్లిని కొట్టుంటాడు. ఆ విషయాన్ని తలుచుకుని యాండీ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాడు. ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత యాండీ నిద్రపోతాడు. లోరా యాండీ రూమ్లోకి వచ్చి అతను నిద్రపోయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని బాత్రూంలోకి వెళ్లి ఒక కప్పు తీసుకొని అందులో మూత్రాన్ని నింపి అది తీసుకుని వచ్చి యాండీపై పోస్తుంది. అలాగే యాండీ ఫోన్ని అతని ఫేస్తో ఓపెన్ చేసి ఆలివర్ ఫోటోల్ని డిలీట్ చేసేస్తుంది. తరువాత బయట ఉన్న ఆలివర్ని లోపలికి తీసుకుని వెళ్లి అతనికి స్నానం చేయిస్తూ నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా అని మాట్లాడుతున్నప్పుడు అద్దంలో అతని ప్రతిబింబంలో ఒక దయ్యం కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం యాండీని లేచి చూసేసరికి అతను మళ్లీ బట్టలపై పాసు పోసేసి ఉన్నట్లు ఉంటాడు. అతను బట్టలు మార్చుకుని మళ్లీ వాషింగ్ మిషన్ కు వేసేదానికోసం వెళ్తున్నప్పుడు అక్కడ లోరా కావాలనే పైపర్ని పిలుచుకుని వచ్చి ఆ బట్టల్లో నువ్వు పాస్ పోసేసావా, సరేలే ఏం కాదు వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్తుంది. యాండీ సరే అని అక్కడి నుంచి స్నానం చేసేదానికి షవర్కు వెళ్తాడు. కానీ అతనికి అక్కడ స్నానం చేయబుద్ధి కాదు. ఆ ప్లేస్ ని చూస్తుంటే చనిపోయిన వాళ్ళ నాన్నే గుర్తొస్తాడు. అందుకని యాండీ స్నానం చేయడానికి బయటకు వెళ్తాడు. ఇక పైపర్ లారా ఇద్దరూ బట్టల షాపింగ్ కి వెళ్తారు. అప్పుడే ఆలివర్ కిటికీ దగ్గర ఉన్న ఈగను గట్టిగా కొట్టి చంపేస్తాడు. ఆ సౌండ్ కి యాండీ ఆలివర్ ని చూసి హాయ్ చెప్తున్నాడు అనుకుని హాయ్ చెప్పి మళ్లీ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆలివర్ ఆ ఈగను చేత్తో పట్టుకుని తినేస్తాడు. ఆ తర్వాత యాండీ స్నానం చేసుకుని ఆలివర్ తో మాట్లాడదామని వెళ్ళినప్పుడు అతని డోర్ లాక్ వేసి ఉంటుంది. యాండీకి కత్తితో డోర్ లాక్ ఓపెన్ చేయడం తెలుసు కాబట్టి డోర్ లాక్ ఓపెన్ చేసి ఆలివర్ ని పిలుచుకుని వచ్చి నీకు తినడానికి ఏమన్నా కావాలా, నేను నీకు ఫ్రూట్ ఇస్తాను, కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, కనీసం ఏదన్నా రాయి అని ఒక పెన్ను పేపరు ఇస్తాడు. ఆలివర్ పెన్ తో దాని మీద ఏదో రాస్తూ ఉంటాడు. యాండీ ఆలివర్ కోసం ఫ్రూట్ కట్ చేసి తన చేతికి ఇస్తాడు. కానీ ఆలివర్ కత్తితో పాటు ఆ ఫ్రూట్ తీసుకుంటాడు. అక్కడున్న ఫ్రూట్ ని ప్లేట్ లో పెట్టిద్దామని యాండీ ప్లేట్ వెతికేసరికి ఆలివర్ ఆ ఫ్రూట్ తో పాటు ఆ కత్తిని కూడా కచకచా నవిలేయాలని చూస్తాడు. ఆ విషయాన్ని చూస్తానిట్టే యాండీకి చాలా భయమేస్తుంది. వెంటనే ఆలివర్ ని హాస్పిటల్కి పిలుచుకొని పోవడానికి బయటకు తీసుకుని వస్తాడు. కానీ ఆలివర్ అక్కడున్న ఆ తెల్లగీతను దాటడానికి చాలా భయపడతాడు. యాండీకి ఉన్న బలంతో గట్టిగా లాగేగిందికి ఆలివర్ గీత దాటి బయటకు పడిపోతాడు. అతని కడుపులో నుంచి ఏదో బయటికి వస్తున్నట్టు ఆలివర్ నోట్లో నుంచి రక్తం నొరగలు బయటకు వస్తుంది. అదే సమయానికి లోరా ఇంకా పైపర్ అక్కడికి కారులో వస్తారు. లోరా తనని ఎందుకు బయటికి తీసుకువచ్చావు, ఎలా వచ్చాడు అని గట్టిగా అరుస్తూ వాళ్ళిద్దరినీ లోపలికి వెళ్లమని చెప్తుంది. యాండీకి టెన్షన్ ఎక్కువైపోతుంది. కొంచెం తేరుకున్న తర్వాత ముందర ఉన్న పేపర్లో ఆలివర్ బడ్ అని రాసిందే పదాన్ని చూస్తాడు. మరోవైపు లోరా ఆలివర్ ని లోపలికి తీసుకుని వెళ్లి తన దగ్గర ఉన్న వీడియో చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి అని. అంతలోకి ఆలివర్ నేను ఎవరు, నువ్వు ఎవరు, నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని మాట్లాడుతున్నప్పుడు లోరా వెంటనే అతని నోరు మూసేస్తుంది. ఆలివర్ మాట్లాడే విషయాలు ఎవరికీ వినిపించకూడదని పాటల సౌండ్ ఎక్కువగా పెట్టి ఆ వీడియోలో చూపించిన విధంగా ఆలివర్ నుదుటిపై వేలితో గీసే కిందికి ఆలివర్ సైలెంట్ గా ఒక శవంలాగా ఉండిపోతాడు. తరువాత లోరా బయటకు వచ్చి తనని ఎందుకు బయటకు తీసుకువెళ్లావని యాండీ మీద అరిచి పైపర్ ను తన రూమ్ లోకి తీసుకుని వెళ్లిపోతుంది. అలాగే లోరా ఆలివర్ కి తను తెచ్చిన వెంట్రుకలను తినిపిస్తుంది. అక్కడ ఉన్న మరొక విచిత్రమైన విషయం, ఆ తెల్ల గీత ఆ ఇంటి చుట్టూ ఉంటుంది. మరుసటి రోజు యాండీ స్నానం చేస్తున్నప్పుడు అతనికి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. వాళ్ళ నాన్న పైపర్ ని వర్షంలోకి తీసుకువెళ్లొద్దు, తను చనిపోతుంది అని చెప్తాడు.
వాళ్ళ నాన్న చనిపోయిన రోజు అతని ముఖం ఎలా ఉందో అదే విధంగా కనిపించే కిందికి యాండీ భయపడి బయటకు పరిగెత్తున్నప్పుడు కాలు జారి కిందన పడి స్పృహ కోల్పోతాడు. తరువాత అతనికి మెలకు వచ్చి చూసే కిందికి 2 రోజుల నుంచి అతను హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉన్నట్టు చెప్తారు. దానితో యాండీ వెంటనే ఇంటికి వెళ్ళాలి అని గొడవ చేస్తాడు. మరోవైపు లోరా ఇంటి దగ్గర వర్షం పడుతుంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న తెల్ల గీతంతా వర్షానికి కొట్టుకుని వెళ్తుంటుంది. అదే సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ నిండా నీళ్లు వస్తూ ఉంటాయి. లోరా అవన్నీ చూస్తూ ఇంటి లోపలికి వెళ్లి తన కూతురు బ్రతికున్నప్పుడు తీసిన వీడియోను చూస్తూ ఉంటుంది. పైపర్కి సౌండ్లు వినపడి లోపలికి వెళ్లి లోరాతో మాట్లాడుతూ ఆమె కూతురు గురించిన విషయాలను తెలుసుకుంటుంది. ఆ మరుసటి రోజు లోరా యాండీని చూసేదానికి వెళ్తుంది. కానీ పైపర్ని తీసుకుని వెళ్ళదు. తను ఇంటికి రావాలని చెప్తాడు. కానీ లోరా నీకు భ్రమలు కనిపిస్తున్నాయి, ఇంకా ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడే ఉండాలని చెప్తుంది. యాండీ లోరాతో పైపర్ని వర్షంలో తడిస్తే ఆమె చనిపోతుందని, ఆ విషయం వాళ్ళ నాన్న తనకు కనిపించి చెప్పాడని, తనని వర్షంలోకి పంపవద్దని చెప్తాడు. కానీ లోరా కావాలనే పైపర్ని వర్షంలో తిప్పుతూ అలాగే తనని పక్కనే ఉన్న గరాజ్లోకి పిలుచుకొని వెళ్తుంది. తన కూతురు గురించిన విషయాలన్నీ చెప్తూ అక్కడ ఉన్న ఒక ఫ్రీజర్లోని తన కూతురు శవాన్ని పైపర్ చేతితో లోరా తాకిస్తుంది. పైపర్ అలా తాకగానే చాలా భయపడిపోతుంది. ఏమిటిది అని అడిగినప్పుడు లోరా అది ఒక మాంసంలే అని అబద్ధం చెప్తుంది. ఆ మరుసటి రోజు యాండీని డిశ్చార్జ్ చేస్తారు. లోరాకి యాండీని ఇంటికి పిలుచుకురావడం ఏమాత్రం ఇష్టం ఉండదు. తను నీకు భ్రమలు కనిపిస్తున్నాయి అయినా కూడా నిన్ను ఎలా డిశ్చార్జ్ చేశారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని దారి మొత్తం అరుస్తూనే డ్రైవ్ చేస్తూ వస్తుంది. ఆ రోజు రాత్రి యాండీ పైపర్ ఎలా ఉందా అని చూసి ఎక్సర్సైజ్ చేసి నిద్రపోతాడు. మరోవైపు లోరా తన దగ్గర ఉన్న వీడియోలో చూపించిన విధంగా ఆలివర్ని చేసి తనను పడుకోబెట్టి యాండీ లాగా డ్రెస్ చేసుకుని అతని సెంటు కొట్టుకొని పైపర్ దగ్గరకు వెళ్లి తన తలపై గట్టిగా కొట్టేసి వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం యాండీ లేచి చూసేసరికి లోరా పైపర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన యాండీని చూసి లోరా ఇప్పుడు నీకు బాగుందా, ఎందుకు అలా చేశావు తనని అని చెప్తుంది. యాండీకి అసలు ఏం జరుగుతుంది అనే విషయం అర్థం కాదు. అప్పుడే తను పైపర్ని చూస్తాడు. తన కన్ను మీద బలమైన గాయం ఉంటుంది. తనని ఎవరు నీకు ఇలా చేశారు అని అడుగుతాడు. పైపర్ తనను ఎవరు కొట్టారో తెలియదని, అలాగే తనకు యాండీ సెంటు వాసన వచ్చిందని చెప్తుంది. అప్పుడే లోరా యాండీని నువ్వే తనను కొట్టావు యాండీ, మీ నాన్న నిన్ను ఎలా కొట్టేవాడో అలాగే నువ్వు ఇప్పుడు పైపర్ను కొట్టావని చెప్తుంది. ఆ మాటలు వినగానే పైపర్ షాక్ లో ఉండిపోతుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అన్నను కొట్టేవాడనే విషయాలు ఏవీ తనకు తెలియవు. అంతలోకే లోరా కావాలనే యాండీతో గొడవ పెట్టుకుంటుంది. దాంతో యాండీ దీనికంతటికి కారణం లోరానే అని అర్థం చేసుకుంటాడు. దాంతో లోరా గురించి అందరికీ చెప్పాలని ఆ ఇంట్లో ఉండే పిల్లవాడు ఆలివర్ ని ఫోన్ లో వీడియో తీసుకుంటున్నప్పుడు లోరా యాండీ ఫోన్ పగలగొట్టేస్తుంది. దాంతో యాండీకి చాలా కోపం వచ్చి లోరాను పక్కకు విసిరేసి నాకు నా చెల్లికి దూరంగా ఉండు అని అరుస్తున్నప్పుడు పైపర్ యాండీ లోరాన్ని కొడుతున్నాడేమో అని వదిలే అని ఏడుస్తుంటుంది. ఇక ఇలా కాదని యాండీ పోలీసుని పిలుచుకురావడానికి తన కార్ తీసుకుని వెళ్లిపోతాడు. యాండీ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ అనే ఒక ఫోటో చూస్తాడు. అందులో కానర్ బర్డ్ అనే ఒక 10 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఫోటో చూస్తాడు. అది చూసిన వెంటనే అక్కడున్నది తన ఇంటిలో ఉంటున్న ఆలివర్ అని గుర్తుపడతాడు. మరోవైపు లోరా పైపర్ని వర్షంలోనే తను గేమ్ ఆడేదానికి వెళ్ళాలి అని చెప్పి ఒక గేమ్ సెంటర్ కి తీసుకుని వెళ్తుంది. అలా వెళ్లడం పైపర్కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ లోరా బలవంతంగా పిలుచుకుని వెళ్లి వదిలేసి ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర ఆలివర్ తనకు దొరికిన వస్తువులన్నీ తింటూ ఇల్లు మొత్తం చిందరవందరగా చేసి ఉంటాడు. లోరా ఆలివర్ దగ్గరికి వెళ్లి ఆపేదానికి చూస్తుంది. కానీ ఆలివర్ లోరా చేతిని కొరికేస్తాడు. దానితో లోరా అక్కడి నుంచి వేరే రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఆలివర్ మాత్రం అక్కడున్న ఒక బెంచీని తన పళ్ళతో కొరికి తింటాడు. కానీ అవేవీ సరిపోక అతని చర్మాన్ని కూడా కొరికి తింటూ ఉంటాడు. మరోవైపు యాండీ వెండీ అనే ఆమెను కలుస్తాడు. ఆమె వాళ్ళిద్దరినీ ఆ ఇంటిలోకి పంపించింది. వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన విషయాలన్నీ యాండీ ఆ ముసలామతో చెప్తాడు. కానీ ఆమె నమ్మదు. ఎందుకంటే లోరా వాళ్ళ కంపెనీలో గత 20 సంవత్సరాలుగా పనిచేసి బెస్ట్ ఎంప్లాయీగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా లోరా యాండీ బట్టల్లో పాసు పోస్తాడు, అలాగే అతని తలకు దెబ్బ తగిలింది, తనకు కొన్ని భ్రమలు కూడా కనిపిస్తాయి అని వెండీకి చెప్పింది కాబట్టి. కానీ అదే టయానికి యాండీ ఆ ఇంట్లో ఉన్న అబ్బాయి, అక్కడ మిస్సింగ్ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇద్దరు ఒకటే అని, ఎందుకంటే ఆలివర్ జుట్టు ఎరుపు రంగులో ఉందని లోరా అబద్ధం చెప్పింది కాబట్టి. దానికి కారణం వాళ్ళ మేనల్లుడు జుట్టు ఎరుపు రంగులోనే ఉంటుంది. లోరా మేనల్లుడు ఎలా ఉంటాడు అనే విషయం వెండీకి కూడా తెలుసు. ఇక యాండీ చెప్పేది కొంచెం విచిత్రంగా ఉండడం వల్ల వెండీ కన్ఫర్మ్ చేసుకోవడానికి యాండీతో కలిసి లోరా ఇంటికి బయలుదేరుతుంది. వాళ్ళకు తోడుగా ఒక పోలీసును కూడా తీసుకుని వెళ్లరు. ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ లో నాకు అర్థం కాని లాజిక్ ఇదే. వాళ్ళకు ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఏం,
ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఇంత సీరియస్ ఎలిగేషన్ వేశాడు అంటే ఆమె ఒకరిని కిడ్నాప్ చేసి పెట్టింది అని. అలాంటప్పుడు కనీసం సేఫ్టీ కోసమైనా ఒక పోలీసుని తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అతను చిన్న పిల్లవాడు, ఆమె ముసలిది. ఇలాంటి విచిత్రమైన లాజిక్ ని పక్కన పెడితే యాండీ ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు పైపర్కి కాల్ చేస్తాడు. పైపర్ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండేసరికి అది వాయిస్ మెసేజ్ గా కన్వర్ట్ అయ్యి తనని వాళ్ళ నాన్న కొట్టేవాడని, ఇంకా తన చెల్లి అంటే తనకు చాలా ఇష్టమని, ఏం జరిగినా నేను నిన్ను కాపాడుకుంటాను అని వాయిస్ మెసేజ్ లో చెప్తాడు. ఈ విషయాలన్నీ నువ్వు వింటున్నా వినకపోయినా నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను పైపర్ అని చెప్తాడు. ఇక ఫోన్ ఇంట్లోనే ఉండడం వల్ల ఈ విషయాలన్నీ లోరా విని యాండీ అక్కడికి మనుషుల్ని పిలుచుకుని వస్తున్నాడు అని అర్థం చేసుకుని బయట ఉన్న ఆలివర్ ని తన చేతుల మీద ఉన్న రక్తంతో అద్దంపై ఒక సర్కిల్ లాగా గీసి అతన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని గ్యారేజ్ లోకి పిలుచుకుని వెళ్లి తన కూతురు శవం మీద వదిలేసి ఇంటి లోపలికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక యాండీ, వెండీ ఇద్దరూ లోరా ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. వెండీ యాండీని కారులోనే ఉండమని చెప్తుంది. ఎందుకంటే తను తన చెల్లెల్ని కొట్టాడు అనే విషయం లోరా వెండీకి చెప్పింది కాబట్టి అక్కడి రూల్స్ ప్రకారం వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళకూడదు. ఇక వెండీ ఒకటే ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. లోరా స్నానం చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఇల్లంతా తిప్పి చూపిస్తుంది. కారులో ఉన్న యాండీ బయటకు వచ్చి గరాజ్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఆలివర్ చనిపోయిన శవాన్ని పీకు తింటూ ఉంటాడు. యాండీ ఈ విషయాన్ని చూపించడానికి వెండీని పిలుస్తూ ఉంటాడు. అంతలోకి లోరా చేతికి ఉన్న గాయం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న వెండీకి భయమేసి బయటకు వచ్చేయాలని చూస్తుంది. కానీ లోరా వెండీని బయటకు పంపదు. ఎలాగోలా తప్పించుకొని వాళ్ళిద్దరూ ముందర పార్క్ చేసిన కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు లోరా తన కార్ తీసుకుని వచ్చి వాళ్ళిద్దరిని గుద్దేస్తుంది. వెండీ ముసల్ది కావడం వల్ల అక్కడికక్కడే చనిపోతుంది. యాండీ కొనవీపుతో ఉంటాడు. అప్పుడు లోరా పక్కనే ఉన్న వర్షం నీటిలో ముంచి అతన్ని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పైపర్ని ఇంటికి తీసుకురావడానికి గేమ్స్ ఆడుతున్న చోటుకు వెళ్తుంది. అక్కడున్న కోచ్ పైపర్ గురించి లోరాతో మాట్లాడాలి అంటున్నా కూడా లోరా ఇప్పుడు టైం కాదు అని వాళ్ళ మీద అరిచి ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో కడుగు పెడతానిట్టే పైపర్కి ఏదో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది. అది ఎవరిది అని అడిగితే లోరా నాదే, కొత్త రింగ్ టోన్ పెట్టాను అని చెప్తుంది. కానీ నిజానికి అది చనిపోయిన వెండీ ఫోన్. ఇక అప్పుడే పైపర్కి యాండీ పిలుస్తున్నట్లు అనిపించి మిద్దెపైకి వెళ్ళినప్పుడు అక్కడ ఆలివర్ పైపర్ పైపర్ అని పిలుస్తూ ఉంటాడు. పైపర్ ఆలివర్ దగ్గరికి వెళ్లి అతని తలపై ముఖంపై చెయ్యి పెట్టి ఏమైంది యాండీ అని మాట్లాడుతున్నప్పుడు లోరా అక్కడికి వచ్చి అది ఆలివర్ అని చెప్తుంది. అప్పుడు పైపర్కి డౌట్ వచ్చి లోరాని ఆలివర్ జుట్టు ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు లోరా నీకు తెలిసిందే కదా ఎరుపు రంగు రింగుల జుట్టు అంటుంది. ఆ మాటతో లోరా అబద్ధం చెప్తుందని పైపర్ గుర్తించి అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న రూమ్ లో దాక్కుంటుంది. అక్కడే లోరా యాండీని చంపేసి ఆ రూమ్ లో వేసి ఉంటుంది. పైపర్ యాండీ జుట్టుని ముఖాన్ని అతని పళ్ళని చూసినప్పుడు అతని పళ్ళకున్న క్లిప్ వల్ల అది తన అన్న అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంతలోకి లోరా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేగిందికి పైపర్ పక్కనున్న ఒక వస్తువును తీసి లోరాపై విసిరేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు గోడకు గుద్దుకొని కిందన పడిపోతుంది. అప్పుడే లోరా పైపర్ ను బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి లాక్కుని వెళ్లి ఆ పూల్లో ముంచేసి చంపేయడానికి చూస్తుంది. దానికి కారణం తను రోజు చూస్తున్న వీడియో. చనిపోయిన తన కూతుర్ని బతికించుకోవడానికి తన కూతురు ఎలా వర్షం నీటిలో ఆ స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిందో అలాగే ఇప్పుడు పైపర్ చనిపోతే ఆలివర్ ఒంట్లో ఉన్న దయ్యం సహాయంతో ఆలివర్ తన కూతురు శవాన్ని తిని దానిని పైపర్ నోట్లో ఉమ్మివేయడం ద్వారా తన కూతురు ఆత్మ పైపర్ బాడీలోకి వెళ్లి తను మళ్లీ బతుకుతుంది అని లోరా ఇదంతా చేసింది. అంతేకాకుండా ఆలివర్ అని పిలుస్తున్న కార్నర్ బర్డ్ పాప్ ఒంటిలో కూడా దయ్యాన్ని పంపించిందేది ఈ లోరానే. ఇదంతా చేయడం కోసమే తనని కిడ్నాప్ చేసింది. ఇక వర్షం నీళ్ల ద్వారానే స్విమ్మింగ్ పూల్ నిండి దానిలో పడి చనిపోవడం వల్లే తన కూతురు మళ్లీ బ్రతికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోరా వర్షం నీటితో ఆ స్విమ్మింగ్ పూల్ నిండే రోజు కోసం వెయిట్ చేసి ఫైనల్ గా ఈ రోజు పైపర్ ని చంపేయడానికి చూస్తోంది. పైపర్ చనిపోతున్న సమయంలో అమ్మా అమ్మా అని పిలవడంతో తన కూతురే వచ్చిందేమో అనుకుని భ్రమపడి పైకి తీస్తుంది. ఇక పైపర్ లోరా నుంచి కష్టపడి తప్పించుకొని వెళ్తున్నప్పుడు ఆలివర్ అక్కడికి వస్తాడు. పైపర్ అతన్ని కూడా తప్పించుకొని అడవిలోని కంపల్లో చెట్లల్లో దాటుకుంటూ రోడ్డుపై వస్తున్న కారు ముందు పడిపోతుంది. పైపర్ కొట్టిన దెబ్బ వల్ల ఆలివర్ కి తన లోపల దయ్యం శక్తి కొంచెం తగ్గి ఆలివర్ ఆ గీత దాటుకుని వెళ్లాలి అనిపించేలా చేస్తుంది. అలా రాత్రి అయిపోతుంది. ఫైనల్ గా ఆలివర్ ఒంట్లో ఉన్న దయ్యం ఆ గీత దాటి రావడం వల్ల పూర్తిగా వెళ్లిపోతుంది. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. తన పేరు కార్నర్ బర్డ్ అని చెప్తాడు. ఇక లోరా తన కూతురు రాకపోవడం వల్ల లేకుంటే తన కూతురి కోసం మరికొన్ని చంపవలసి వచ్చిన దాని వల్ల తెలియదు కానీ లోరా ఫుల్లుగా ఏడ్చుకుంటూ చనిపోయిన తన కూతురు శవాన్ని తీసుకుని వెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్లోనే పడి చనిపోతుంది. అలా ఈ సినిమా అయిపోతుంది. ఇది కొన్ని నిజమైన అంశాలను చూసి ఇన్స్పైర్ అయి తీసిన ఒక మూవీ.
మరి ఈ మూవీ మీకేమనిపిస్తోంది? లోరా విలన్ అనా లేకుంటే తన కూతురు మీద ప్రేమ ఉన్న ఒక తల్లి అనా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో నాతో షేర్ చేసుకోండి. నేను చెప్పిందే ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక క్రేజీ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.